హలో నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను ఈజీగా వూల్ నుండి బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునేలాగా పౌచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫస్ట్ దీనికి మనకు కావాల్సింది వూల్ వచ్చేసి నేను ఇక్కడ డ్యూయల్ కలర్లో చేస్తున్నాను. సో ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను. మీరు సింగిల్ కలర్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి నీడిల్ అనేది కావాలి. ఇది నిట్టింగ్ నీడిల్ అంటారు. ఇది మనకి ఇలా స్టీల్లో దొరుకుతుంది, అలాగే సమ్ కలర్స్లో దొరుకుతుంది, డిఫరెంట్ కలర్స్లో కూడా దొరుకుతుంది, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్గా నంబర్స్ ఉంటాయండి. సో మీరు చూస్ చేసుకోవచ్చు. నాది వచ్చేసి 12 నంబర్. ఇది చాలా చిన్నగా ఉంటుంది. సో నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఉంది. సో ఐఎమ్ యూజింగ్ దిస్. మీరు కావాలంటే ఏదైనా కొనుక్కోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము ఈ 2 కలర్స్ ఉన్నాయి కదండి వూల్, వీటిని ఈక్వల్గా మనం పెట్టుకొని చూపించిన విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇది మెయిన్ అన్నమాట. సో చూడండి, జాగ్రత్తగా చూడండి. నాట్ అనేది ఇలా వస్తుందండి. సో మీకు త్వరగా కొంతమందికి అర్థం కాదు. సో మళ్ళీ చూద్దాము ఎలాగనేది. చూడండి, అలా ఫింగర్కి పెట్టేసి బ్యాక్ నుండి దాన్ని లోపలికి తెస్తే మనకి నాట్ అనేది పడిపోతుంది. ఇది మెయిన్ స్టెప్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ది ఇదే. ఇంకా ఇప్పటి నుంచి అయితే నీడిల్ తోటి వర్క్ ఉంటుంది. సో చూసేయండి ఎలా అనేది. నీడిల్ని ఆ హోల్లోకి ఇన్సర్ట్ చేసేసి వూల్ని మన 2 ఫింగర్స్ మధ్యలో కానీ ఒక ఫింగర్ పైన అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము నీడిల్ని ఆ హోల్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇన్సర్ట్ చేశాక చూపించిన విధంగా నీడిల్ని మూవ్ చేయాలి. నీడిల్ని మాత్రమే మూవ్ చేయాలండి, వూల్ని మూవ్ చేయకూడదు. ఇలా ఫస్ట్ చేసినట్లే మనం సెకండ్ నుంచి కూడా సేమ్ అదే ప్రొసీజర్లో మనం నీడిల్ అనేది మూవ్ చేస్తే మనకి ప్యాటర్న్ అనేది వస్తుంది. సింగిల్ లైన్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది. తర్వాత దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటాము, అంతేను. ఈ విధంగా మనకి ఎంత అయితే విడ్త్ కావాలో పౌచ్ది అంత విడ్త్ వరకు సేమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. మనకు ఒక లైన్ లాగా వస్తుంది. నాకైతే ఇంత విడ్త్ సరిపోతుంది. అందుకని నేను ఇంకా అక్కడికి స్టాప్ చేసేసి నెక్స్ట్ లైన్కి ఎలా చేయాలనేది చూపిస్తున్నాను, చూసేయండి.
మనం ఫస్ట్ చేసిన లైన్ మనకు మిడిల్లో వస్తుంది. ఇటు అటు సేమ్ ప్రొసీజర్లో మనం నెట్ చేసుకుంటున్నాము. ఇది మనకి 3 లైన్స్ అనమాట నేను చూపిస్తుంది ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్లో మనం ఎంత లెంగ్త్ అయితే కావాలో అంత చేసేసుకుంటూ ఉండాలి. సేమ్ ప్రొసీజర్ ఏం మారదు. ఇక్కడి వరకు వచ్చేసి నాకు 10 రౌండ్స్ అనేవి అయ్యాయండి. సో ఇది చూపిస్తున్నాను, మధ్యలో నేను చూపించలేదు. సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. మనకి బయట కనిపించే ప్యాటర్న్ కాదండి, ఒరిజినల్ ప్యాటర్న్ వచ్చేసి రివర్స్ చేస్తే మనకి ఒరిజినల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. మొత్తం అయిపోయాక మనం రివర్స్ చేస్తాము. సేమ్ అదే ప్రొసీజర్లో మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత చేసుకుంటూ ఉండాలి. అది వచ్చే వరకు చేయాలి అంత హైట్. నాకైతే ఈ హైట్ సరిపోతుందండి, అందుకని అక్కడి వరకు ఆపేసాను. లాస్ట్ ఒక 2-3 రింగ్స్ అనేవి వేస్తే నాది అయిపోతుంది. ఇప్పుడు అయిపోయిందండి. తర్వాత కొంచెం అది నాట్ వేసేస్తే అయిపోతుంది, అది ఇంకా ఊడదు మనకి. సో నీడిల్ని అలా తీసేసి నాట్ అనేది వేసేస్తే అయిపోతుంది. అది ఇంకా మళ్ళీ మనకు ఊడదు. ఒకవేళ మీరు నాట్ వేయకపోతే మొత్తం ఊడిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను దానికి థ్రెడ్ అనేది వేస్తున్నానండి. సో దానికి కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఓన్లీ డబల్కి సింగిల్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు.
సేమ్ ఫస్ట్లో అయితే ఎలా అయితే ఒక లైన్ అనేది ప్రిపేర్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్లో చేసుకోవాలి. ఇక్కడ నా థ్రెడ్ అయితే అయిపోయిందండి. చూసారా, ఇట్లా మనం ముందు వెనక ఎడ్జెస్లో కొంచెం థ్రెడ్ అనేది లీవ్ చేయాలి మనము. అది మనకి ఇంకా ఏమన్నా డెకరేషన్ కానీ లేదంటే ఈ పౌచ్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఒరిజినల్ ప్యాటర్న్కి తెచ్చిన తర్వాతనే మనం థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేయాలండి. ఒరిజినల్ ప్యాటర్న్ కోసం నేను దాన్ని రివర్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపించిన విధంగా మనము ప్రిపేర్ చేసిన థ్రెడ్ని మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. థ్రెడ్ని ఇన్సర్ట్ చేయడం అయితే ఇంతటితో అయిపోయిందండి. ఇది వచ్చేసి 2 ఎండ్స్ అనేవి ఒకటే దగ్గర ఉండేలా చూసుకోండి, లేకపోయినా మీరు కొంచెం లాగితే దాన్ని వచ్చేస్తాయి. ఇక్కడ నేను నీడిల్లోకి ఈ థ్రెడ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ఎండ్ది చేసుకున్నాను, అలాగే నీడిల్కి పాంపాం బాల్ అనేది గుచ్చుకుంటున్నాను.
విధంగా పాంపామ్ బాల్స్ని ఇన్సర్ట్ చేశాక మనము నాట్ వేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఆ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసానండి. 2 సైడ్స్ కూడా ఇలాగే తయారు చేశాను. సో తర్వాత ఇది ఎలా నాట్ వేసుకునేది అంటే ఇలా లాగి దాన్ని ముడి వేసుకోవడం అంతేనండి. ఈ వీడియో కొంచెం లెంతీగానే అయిందండి, ఎందుకంటే బిగినర్స్ కూడా చూస్తారు కదా, సో వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి కదా అనేసి నేను ఎక్కువ కట్ చేయలేదు. చూడండి మన పౌచ్ ఎంత సూపర్ క్యూట్గా రెడీ అయిపోయిందో. సో ఇదే ప్రొసీజర్లో నేను సింగిల్ కలర్తో కూడా చేశానండి. సో అది మీకు చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా ఉంటుందని సింగిల్ కలర్తో చేస్తే ఎలా ఉంటుంది అనేసి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అయ్యిందని అనుకుంటున్నానండి. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునేలాగా ఉందనే అనుకుంటున్నాను, ఉంది కూడా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.